తెలంగాణ రాష్ట్రం ఉత్తగనే రాలే. తొలి దశ ఉద్యమంలో 69 మంది బలిదానాలు. మలిదశ ఉద్యమం బుట్టే నాటికి ఎంతో మంది పెద్దలు మీటింగులు పెట్టిండ్రు, పాటలు రాసిండ్రు, తెలంగాణ వాదం పబ్లిక్ లకు తీసుకుపోయినరు. ఇంత రువ్వడు అందుకొని మిలియన్ మార్చ్, సాగర ఆరం, సకల జనుల సమ్మె, వంట వార్పు, రైల్ రోకో, అసెంబ్లీ ముట్టడి, ఓయు గర్జన, కేయు పొలికేక, 1200 మంది అమరుల బలిదానాలతోని మన రాష్ట్రం మనకైంది. తెలంగాణ రాష్ట్రం 12వ ఏట అడుగు పెడుతున్నాయి. ఇవాళ సంబరాలు ఎట్లయినాయో చూద్దాం పండ్రి. ఇట్లా అమరవీరులకు నివాళులర్పించి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ పుట్టినరోజు పండుగకు వచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. జాతీయ జెండా ఎగిరేసినాక మన రాష్ట్ర గీతంతో సంబురాలు చాలు చేసి జీప్ ఎక్కి గౌరవ వందనం తీసుకున్నాడు. మైదానం అంతా తిరుక్కుంటా అటెంక పోలీసులు లెఫ్ట్ రైట్, ఇదైనాక తీరొక్క కళాకారుల కవాతు. తెలంగాణ కోసం తన్లాన్యోళ్లకు ₹1 ఇస్తామన్నారు కదా, గా చెక్కులు ఇయ్యాల వంచిరు సర్కార్ తరపున. గద్దరన్నుల భార్య విమలమ్మ, గూడ అంజన్నుల భార్య హేమ నలినమ్మ, రాష్ట్ర గీతం రాసిన అందశ్రీ, గోరెటి వెంకన్న తరపున ఆయన బిడ్డ సుప్రజ, కవులు సుద్దాల అశోక్ తేజ, జయరాజు, జర్నలిస్ట్ పాశం యాదగిరి, అమరుల స్తూపం చెక్కిన ఎక్క యాదగిరి, ఇట్లా 8 మందికి ఒక్కొక్క ₹1 ఇచ్చిండ్రు. తెలంగాణ భాష కోసం తన్లాన్య నల్మెల భాస్కర్ సార్ కు కాలోజీ అవార్డు తోటి సన్మానం చేసిండ్రు. ఇదైనాక మంచిగా డ్యూటీలు చేసి శబ్బాస్ అనిపించుకున్న ఉత్తమ పోలీసులకు మెడల్స్ ఇచ్చే కార్యం నడిచింది. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే రుణమాఫీ చేసినాము, ఆటోలకు ఫ్రీ బస్ పెట్టినాము, ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నాము, 6000 రైతు భరోసా, సన్నాలకు 500 బోనస్, 200 యూనిట్ల దాకా కరెంట్ ఫ్రీ, స్కిల్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, భూభారత్ తెచ్చినామని పెట్టిన పథకాలు, నడుస్తున్న పనులు 11 యాద్ చేసిండు రేవంత్ రెడ్డి సారు. గత 10 ఏళ్ల నిర్వీర్యమైన వ్యవస్థలను ఒక్కొక్కటిగా చక్కదిద్దుతున్నాం. ఇక పొద్దుముఖంగా రాజ్భవన్ లో గీ కార్యము ముద్దుగా ఆడుతున్నారులే. దునియా అందాల కిరీటం గెలిచిన ఓపల్ సుజాత ఇంకా కొందరికి సన్మానాలు జరిగినాయి. And for me, Telangana is the place where the world needs to experience firsthand. Therefore, I would like to invite everyone to visit Telangana to see the beauty and the charm of it.